హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ యొక్క కనిపెట్టు పరిశుద్ధాత్మ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన దేవుని సన్నిధిలో చేరి ఆయన ఘనమైనటువంటి నామాన్ని స్మరణ చేసే భాగ్యాన్ని మహోన్నతుడైనటువంటి దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందుకు దేవునికే మహిమ కలుగును గాక. పోయిన శనివారం ప్రార్థన కూడికలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యములో తరచుగా వచ్చు బలహీనత కొరకు కొంచెము ద్రాక్షారసము పుచ్చుకొనుము. ద్రాక్షారసము యేసయ్య రక్తానికి సాదృశ్యము అని అంటే, ఎప్పుడూ మనం నాకు ఇల్లు కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, ఐశ్వర్యము కావాలి, హోదా కావాలి, పేరు కావాలి, పలుకుబడి కావాలి, ఈ ప్రార్థనలో కాకుండా అప్పుడు అంటే తరచుగా నీకు బలహీనత ఎదురైనప్పుడల్లా నేను బలహీనుడను ప్రభువా, నేను ఏమాత్రము బలము లేనివాడను అని చెప్పి మనము ఆ ద్రాక్షారసమును పుచ్చుకోవడము అని అంటే ఆ రక్తాన్ని చేతపట్టుకొని విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి మనము సమీపించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వాక్యాన్ని మనం చదవగలిగితే చక్కటి మాట పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు కరుణాపీఠము దగ్గరికి చేరుదాం. సమయోచితమైనటువంటి సహాయం కొరకు కరుణాపీఠము దగ్గరికి, కరుణాపీఠము దగ్గరికి మనం చేరాలి. ఎందుకు మనము చేరాలి అక్కడికి ఏంటంటే, సమయోచితమైనటువంటి సహాయము పొందడానికి. కరుణాపీఠము దగ్గరికి యాజకుడు ఎలా వెళతాడు అంటే, రక్తమును పల్లెములో చేతబట్టుకొని సమీపిస్తాడు. రక్తము లేకుండా సమీపించలేడు. రక్తము తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ధూప కలశములలో ధూపము, అతి పరిశుద్ధ స్థలము బయట పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ధూపవేదిక ఉంటుంది. ఆ ధూపవేదిక మీద ధూపం వేసి అక్కడికి సమీపిస్తాడు. అక్కడ ఒక మేఘములాగా ధూపం వేసి, మేఘములాగా దట్టముగా ధూపం వేసి అప్పుడు అక్కడ ఆ రక్తాన్ని ప్రోక్షించి వస్తాడు. అక్కడ ఆయనకు సహాయం దొరుకుతుంది. అలాగనే ఆ కృపాసనమునకు సాదృశ్యమై ఉన్నటువంటి క్రీస్తు దగ్గర మనం ఇప్పుడు రక్తమును చేతబట్టుకొని, ఎందుకోసము ఆ రక్తాన్ని పల్లెంలో పట్టుకొని వెళ్ళాడు, నిర్దోషమైనటువంటి కోడ యొక్క రక్తాన్ని చేతబట్టుకొని ఏంటంటే, అనేకుల పాపక్షమాపణ నిమిత్తమై ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళాడు. అంటే తరచుగా మనకు వస్తున్నటువంటి బలహీనతలు నేను నిన్న చెప్పాను. పోయిన శనివారము మూర్ఖత్వము అన్నటువంటి బలహీనతను బట్టి మనము దేవుని సన్నిధిలో ఓ ప్రక్షాళన కలిగినటువంటి ప్రార్థన అధికంగా హెచ్చిపోకుండానట్లుగా మనకు ఆ బలహీనత వచ్చింది అని చెప్పుకుంటూ వచ్చాను. అలాగే ఇతరులతో పోల్చుకుంటూ మనము భక్తి చేస్తూ ఉంటాము.
అటువంటి భక్తి, అటువంటి స్థితి, అటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి యాత్ర మనకు ఉండకుండా ఇతరులను పోల్చుకొని, నేను చెప్పాను కదా, ఇతరులను పోల్చుకొని మనం భక్తి చేయకూడదు అని. అర్థమవుతుందండి? అటువంటి భక్తి చేయకూడదు అని నేను గత వారంలో మీకు చెప్తూ వచ్చాను. మనము ఆ బలహీనతలో నుండి విడుదల పొందాలి, విడిపించబడాలి అని అంటే నిశ్చయముగా మనము చేయవలసినటువంటిది ఏమిటి అని అంటే, తరచుగా ద్రాక్షారసం పుచ్చుకో, దాన్ని ఆత్మీయ పాఠములోనికి మనము తీసుకోగలిగితే ఆ లేఖనపు సారాంశము మనకేం తెలియచెప్తుంది అని అంటే, మన జీవితంలో కూడా ప్రక్షాళనతో కూడినటువంటి ప్రార్థనా స్థితి కలిగి మనము నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగనే ఈరోజు కూడా నేను ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక బలహీనత, తరచుగా వస్తూ ఉన్నటువంటి బలహీనతల్లో ఇంకొక బలహీనత ఏంటి? మొదటిది మూర్ఖత్వం. నాకు తెలిసిందే గొప్పది. గత వారంలో కూడా చెప్పాను నేను, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకుంటాడు. అందుకే లేఖనాన్ని జాగ్రత్తగా మీరు గ్రహించాలి. వారం కూడా కాలేదు, మర్చిపోతే ఎట్లాగా? భక్తిహీనుడు ముఖము ముడుచుకుంటాడు, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకుంటాడు. అతని ముఖ కవలికలు చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది. అలిగాడా, నలిగాడా, ఆనందంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా? ముఖం చూసిన వెంటనే మన లోపల ఏముందో బయటికి వచ్చేస్తుంది. అదే రాజు నెహెమ్యాను గురించి అంటాడు, నీకు వ్యాధి లేదు కదా, ఎప్పుడు లేవే నువ్వు ఇట్లాగా అని, తన ముఖమును చూసిన వెంటనే. ఇంకొక మాటను కూడా నేను మీకు చదివిస్తాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వాక్యం. నువ్వు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నువ్వు వెళ్ళాలి, ఐగుప్తుకు వెళ్ళి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని రావాలి అంటున్నప్పుడు మోసే ఏమంటున్నాడంటే, నేను ఎంతటి వాడనయ్యా, నేను ఎంతటి వాడను? చదవండి ఆ మాటను. ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడనయ్యా, నేను ఎంతటి వాడను, అసలు నేను చేయగలుగుతానంటావా? మనకు కూడా తరచుగా వస్తూ ఉన్నటువంటి బలహీనత ఇది. ఉపవాసం ఉండగలనంటావా? మోకాళ్ళ మీద నిలబడుకోగలనంటావా? ప్రార్థన నేను చేయగలనంటావా? నేను దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం కాలం గడపగలనంటావా? అయినా నేను ఎంతటి వాడనలే, దేవునికి తెలుసు కదా. ఈయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒక పని అప్పగిస్తుంటే, ఒక ఘనమైన విలువైనటువంటి పరిచర్య బాధ్యత భారాన్ని దేవుడు అప్పగిస్తూ ఉంటే, ఈయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా నేను ఎంతటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడను అంటే, ఏ పాటి వాడనయ్యా, ఈ పాటలు పాడతాను. నేను ఎంతటి వాడనయ్యా, అసలు నేను ఎంతటి వాడిని, నేనేం చేయగలుగుతాను? దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, అవిశ్వాసం. అట్లాగనే ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చినప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు 5కు 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 2కు 2 సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడు భూమిలో, ఇంకా లూకాసు వార్తలో చక్కగా చెప్తారు, రుమాలులో చుట్టి గొయ్యి తవ్వి చక్కగా పాతి పెట్టాడు. అతను మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటో తెలుసా? నీవు విత్తని చోట
కోయేవాడువు, నువ్వు విత్తని చోట కోసేవాడువు అంటున్నాడు. చూడండి, తాను అప్పగించిన దానిని, ఇచ్చిన పనిని చేయక నెరవేర్చక ఇప్పుడు నా వల్ల కాదు అన్నప్పుడు ఆయన ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, నువ్వు వేరే వాళ్ళకి ఇస్తే, నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చి ఉండుంటే నేను వచ్చి దాన్ని వసూలు చేసుకునేవాడిని కదా. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సామర్థ్యాన్ని బట్టి ఇస్తున్నాడు. ఇంకా మీరు 4వ అధ్యాయము బాగా జాగ్రత్తగా నిర్గమకాండం మీరు చదువుకుంటూ వెళ్తే, ఇప్పుడు కాదులే, ఇంటికి వెళ్ళిన తర్వాత, నువ్వు ఎవరిని పంపాలనుకున్నావో వాళ్ళను పంపయ్యా అంటున్నాడు. నా వల్ల అవ్వదు అంటున్నాడు. నేను ఎంతటి వాడిని, అసలు నేనేం చేస్తాను, చేస్తేనే కదా అయ్యేది లేని తెలిసేది. నేను చేయలేను, నా వల్ల అవ్వదు, కుదరదు, ఇది జరగదు, అబ్బెబ్బెబ్బే నేను నాకు అస్సలు సెట్ అవ్వదు అంటే ఎట్లాగా? అసలు చేయగలిగితేనే కదా చేస్తామో లేదో అన్నటువంటి విషయం తెలిసేది. నేను చేయను అంటే ఏది చేయలేను. నేను ఎంతటి వాడినయ్యా, వాళ్ళని పంపించచ్చు కదా, వీళ్ళని పంపించచ్చు కదా. ఆ మాటను కూడా మీరు చదవండి, 4వ అధ్యాయంలో మీరు చదవండి. నువ్వు ఎవరిని పంపాలనుకున్నావో వాళ్ళను పంపు అంటాడు చూడండి. దాని ముందు మాట 4వ అధ్యాయము 13వ వాక్యం. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వానినే పంపుమనెను. నువ్వు పంపాలనుకున్న వాళ్ళనే పంపయ్యా, నన్నెందుకు పంపుతావయ్యా? చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడయ్యా, నోటి మాంద్యం గలవాడినయ్యా, వాళ్ళు నన్ను నమ్మరయ్యా. చాలా విషయాలు ఇంచుమించు ఒక 5 సార్లు దేవునికి ఎదురు చెప్పినట్టుగా, పిలుపు వచ్చిన వెంటనే, దేవుడు పని చెప్తూ ఉన్న వెంటనే, దేవుడు ప్రేరేపించిన వెంటనే చాలామంది లోబడరు. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని అంటారా? అనరు. ఆ మీటింగ్ పెడదాం, ఈ మీటింగ్ పెడదాం అంటారా? పెట్టరు. దేవుడు ప్రేరేపించాడు అనుకోండి, ఆ ప్రేరేపణకు లోబడరు, ఆ ప్రేరేపణకు మనస్కరించరు. ఆ మీటింగ్ పెడితే డబ్బులు అయిపోతాయిగా, మనం మీటింగ్ పెడితే ఎవరు వస్తారు? అసలు పెడితేనే కదా వచ్చేది లేనిది. ఏనే అర్థమవుతుంది? పెట్టకుండా వాళ్ళు రారు, వీళ్ళు రారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు కదా, అందరి కోసం కదా. దేవుడు పంపాలనుకున్న వాళ్ళను పంపుతాడు, జరగాలనుకున్న కార్యం జరుగుతుంది. దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించువాడు ప్రభు. ఆయన ప్రేరేపించినప్పుడు, ఆయన వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆయన వచ్చి చేయమని చెప్తున్నప్పుడు ఆ ప్రేరేపణకు మనం లోబడాలి తప్ప దాన్ని ఎదురు చెప్పకూడదు. ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నువ్వు అది చేయగలుగుతావు. నీ దగ్గర ఆ టాలెంటు, ఆ తెలివి ఉంది గనుకనే దేవుడు ఎన్నుకున్నాడు. తీతుకు పౌలు గారు పత్రిక రాస్తూ, సత్క్రియలయందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీకు ఆ అనుభవం ఉంది, లోకంలో చేసే ఆ పనిని చూశాడు. పనితనం చూడకుండా ఎవరినైనా పిలుస్తాం మనం పనికి? చేయగలుగుతారంటేనే పిలుస్తాం. ఏదన్నా అప్పగించాము అని అంటే అది చేయగలుగుతాడనే కదా అప్పగించేది. దేవుడు లోకంలో లాగా మనుషుల్లా కాదు కదా. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం వాక్యపు లేఖనాన్ని గమనిస్తే, నేను ఎంతటి వాడనయ్యా. సౌలు దావీదుతో అంటున్నాడు, నా అల్లునిగా చేసుకుంటాను నిన్ను అంటే, అయ్యా నా కుటుంబం ఏపాటిది, నా పితరుల ఇండ్లు ఏపాటిది, నేను ఎంతటి వాడనయ్యా రాజుకు అల్లుని అవడానికి. అక్కడ దేవుడు ఫిక్స్ చేసి పెట్టాడు, దేవుడు నిర్ణయించి పెట్టాడు. గొర్రెల దొడ్లో నుండి ఇశ్రాయేలు ప్రజలైన తన స్వాస్థ్యాన్ని పరిపాలించడానికి దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియమైన పిల్లలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే
ఎప్పుడు దేవుని పని ఎప్పుడు నీ దగ్గరికి వచ్చిన, దేవుని యొక్క మాట ఎప్పుడు నీ దగ్గరికి వచ్చిన, దేవుని యొక్క పని ఎప్పుడు నీ చేతికి వచ్చిన దాన్ని పొరపాటును కూడా తృణీకరించొద్దు. ఇది నా వల్ల అవ్వదు, అవుతుంది గనకనే దేవుడు నీకు ఇచ్చాడు. అదే పౌలు గారు కూడా అదే చెప్తాడు. తిమోతికి రాసిన పత్రికలో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైనటువంటి నన్ను దేవుడు తన పరిచర్యకు ఎన్నుకున్నాడు, నమ్మి నాకు ఇచ్చాడు. నేను నమ్మకస్తున్నని కాదు, మీరు ఇక్కడ గమనించాలి. ఎవరని? నమ్మకస్తున్నని కాదు ఇచ్చింది, నన్ను నమ్మి ఇచ్చాడు. ఇది చేయగలుగుతాడు, ఇది చేయగలుగుతాడు, ఇది చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్మి ఇచ్చినటువంటి ఈ పరిచర్యను, దేవుడు నమ్మి ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైనటువంటి దేవుని పనిని మనము నమ్మకముగాను యథార్థముగాను ప్రతి విషయంలో, అది చిన్నదే కానీ పెద్దదే కానీ మనము నమ్మకం కలిగి ఉండాలి. నేను ఎంతటి వాడను అని అవిశ్వాసపు మాటలు పొరపాటున కూడా మాట్లాడకూడదు. అదే దావీదును గురించి మనం చదివేటప్పుడు, గొలియాతు మీదికి వెళ్ళినప్పుడు విశ్వాసముతో వెళ్ళాడు కానీ అవిశ్వాసముతో కాదు. ఆయుధాలు తీసుకొని వెళ్ళలేదు, కర్రను చేతబట్టుకున్నాడు. ఏటిలోయలో నున్నని రాళ్లను 5 ఏరుకొని చిక్కములో వేసుకొని వడిసెలు చేతబట్టుకొని వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు 6 మూరల జానడు కలిగినటువంటి గొలియాతు అంటున్నాడు, నేనేమన్నా కుక్కనా? సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యమును తిరస్కరించడానికి ఎంతటి వాడవు నువ్వు? నేను నా దేవుని పేరట నీ మీదికి వచ్చానని చెప్తాడు. నేను నేనుగా రాలేదు. గొలియాతును పడగొట్టాడు. అక్కడ ఒక జయ జీవితాన్ని, లక్షల మంది సైన్యము, యుద్ధవీరులు, యుద్ధంలో ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళందరూ గడగడలాడుతూ ఉంటే విశ్వాసము కలిగినటువంటి యోధుడు, వీరుడు దావీదు విశ్వాసము ద్వారా గొలియాతును పడగొట్టగలిగాడు, అవిశ్వాసము ద్వారా కాదు. నాకు యుద్ధం రాదులే, అసలు ఆ చెప్పులు దొడికి, ఆ కవచాన్ని దొడికి, ఆ కత్తి ఇచ్చినప్పుడు సరిగ్గా అది అలవాట్లేదని తీసి పక్కన పడేసాడు. అర్థమవుతుందండి? అవన్నీ వేసుకోలేదు దావీదు, ఎందుకంటే దానికి అలవాట్లేదు. తన గురేమిటి, తన ధరేమిటి, తాను వెళ్ళవలసినటువంటి స్థితి ఏమిటంటే నమ్మకం. నేను వెళ్తాను, యుద్ధం నాది కాదు, ఆయనే జరిగిస్తాడు, నేను ఆయన పేరటే వెళ్తాను అంతే, ఆయన నామాన్ని పట్టుకొని ఆయన పేరును పట్టుకొని వెళ్ళి నిలబడతాను అంతే. దేవుడే కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాది కాదు యుద్ధం, నాది కాదు, ఎవరిది? ఆయనది యుద్ధం, ఆయన చేస్తాడు యుద్ధం. నేను చేశాను అనుకో ఓడిపోతాను, ఆయన చేస్తే నన్ను పొరపాటును కూడా ఓడిపోనివ్వడు, పడగొట్టనివ్వడు, నన్ను పడగొట్టడు, నన్ను నిలబెడతాడు, నన్ను స్థిరపరుస్తాడు. ఇలాంటి విశ్వాసము కలిగి మనము ఓరక ఆయన సన్నిధిలో నిలబడి విశ్వాసముతో అడుగులు వేయగలిగితే ఎప్పుడు అపజయము పొందము, జయాన్ని మాత్రమే మనము పొందుకోగలుగుతాము. విజయాన్ని ప్రసాదించగలిగిన వాడు ఆయన మాత్రమే. ఒక విశ్వాసముతో మనము అడుగులు ముందుకు వేయగలిగితే విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతాము. అవిశ్వాసము అన్నటువంటిది మన దరికి రాకుండా మనలను మనం విశ్వాసముతో దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అనేకులకు బోధించి చాలించిన తర్వాత శిష్యులందరూ జనాల్ని పంపించాడు. ఆ సాయంకాల సమయంలో యేసు ప్రభు చెప్పాడు, అద్దరికి వెళ్దాం, మనం ఇప్పుడు అద్దరికి వెళ్దాం. ఒక చిన్న దోణి ఎక్కి, ఆయనతో కూడా కొన్ని దోణెలు, ఒక చిన్న దోణి ఎక్కి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా కొన్ని దోణెలు వస్తున్నాయి. చిన్న దోణి ఎక్కి వెళుతూ ఉంటే అమరం మీద ఆయన తల వాల్చుకొని అలాగా నిద్రించాడు. ఆయన అలా నిద్రించాడని, నిద్రించిన వెంటనే పెద్ద గాలి తుఫాను వచ్చింది. గాలి తుఫాను వచ్చింది. వీళ్ళు కేకలేస్తున్నారు, అమ్మో అయిపోయింది, పరిస్థితి అయిపోయింది అని కలవరపడుతున్నారు, కలత చెందుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము మునిగిపోతున్నాం, నీకు చింత లేదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తే అది మిక్కిలి
నిమ్మలమైంది. యేసు ప్రభు ఏమంటాడో చూడండి ఒక మాటను. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వాక్యాన్ని మీరు చదవగలిగితే, మీరింకా నమ్మిక లేక ఉన్నారా? మీరు ఇంకా నమ్మలేదా? అసలు నేను ఉన్నది ఎక్కడ? అమరం మీద. అసలు మునగడం అంటూ వస్తే ఏది మునుగుతుంది? అమరం మునుగుతుంది. అది మునగకుండానే నేను మునిగిపోతానని ఎందుకు కలవరపడుతున్నారు? మీకు ఇంకా నమ్మకం లేదా? దోణిలోనే యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నటువంటి దోణికే తుఫాను కొడుతుంది. చూడండి, యేసయ్య ఉన్నటువంటి దోణికే తుఫాను వచ్చింది. వీళ్ళు నమ్మకము లేదా? మీరు నా మీద నమ్మకం ఉంచట్లేదా అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఎంత అవిశ్వాసములో ఉన్నారో. ఆయన దోణిలో ఉన్నా కూడా, ఆయన వారితో ఉన్న కూడా వాళ్ళు ఏమిటండి భయపడుతున్నారు, కలవరపడుతున్నాడు. ఆ రోజు వాళ్ళే కాదు, ఈరోజు మనం కూడా ఇది జరుగుతుందా జరగదా, అవుతుందా అవ్వదా, భయాందోళన మధ్యలో బ్రతుకు చితికినటువంటి వారిగా, కలవరాలతో, కన్నీళ్లతో, ఇబ్బందులతో. వీటన్నిటి కారణం ఏమిటంటే అవిశ్వాసం. నా దేవుడు చేస్తాడు, ఆయన చేయగలుగుతాడు, సమర్థుడు అన్నటువంటి ఈ అవిశ్వాసము అనే బలహీనత భక్తిలో నుండి భ్రష్టత్వములోనికి ఈడ్చుకొని వెళుతుంది. భక్తిలో నుండి లోకములోనికి, భక్తిలో నుండి అపవిత్రతలోనికి అవిశ్వాసము మనల్ని ఈడ్చుకొని వెళ్తుంది. అందుకే ఈ బలహీనత పొరపాటున కూడా నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఎక్కడ ఏ ఘోషణ కనబడకూడదు. దేవుడు నీకు పని చెప్పాడంటే, దేవుడు నిన్ను ఇక్కడ నిలబెట్టాడంటే, నీకు అటువంటి సామర్థ్యము, అటువంటి టాలెంటు, అటువంటి కృప దేవుడు నీకు ఇచ్చిన తర్వాతనే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు మీ మరదల్లో, మీ బావమరుదుల్లో, మీ చెల్లెళ్ళదో, తమ్ముళ్ళదో పెళ్ళి జరుగుతుంది అనుకోండి, ఎవరిదన్నా బంధువులు జరుగుతుంది అనుకోండి, ఏదన్నా పని చెప్పినప్పుడు వెళ్ళి సరుకులు తీసుకురా అంటే ఒట్టి చేతులతో వెళ్ళి నువ్వు తీసుకొచ్చి పెట్టంటారా? డబ్బులు ఇచ్చి బాబు అది జ్యూస్ పెట్టి ఇది జ్యూస్ పెట్టి అంటారు. ఒక మనిషి అలాగ చేస్తే దేవుడు ఒక పనిని నీకు అప్పగించేటప్పుడు, నా చేతుల్లో ఏం లేదు, నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా, ఇది జరుగుతుందా అన్నటువంటి అవిశ్వాసము పొరపాటున కూడా నీ జీవితంలో ఎక్కడ ఏ ఘోషణ కనబడకూడదు. పని ఇచ్చేవాడు, పిలిచినవాడు అన్ని చెప్తాడు, అన్ని చేయిస్తాడు, అన్ని సమకూరుస్తాడు. ఇశ్రాయేలీయులతో చెప్తాడు, నేను మీ మధ్య నివసించున్నట్లు నా కొరకు ఒక మందిరమును, ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించండి, నేను మీ మధ్యలో వచ్చి నివాసం చేస్తాను అంటాడు. అరణ్యములో బానిసలుగా ఉన్న వాళ్లకు ఏమిటండి వెలగల రాళ్ళు, బంగారము, డబ్బు ఎక్కడిది? ఐగుప్తులో నుండి బయలుదేరే ముందే ఐగుప్తీయులలో ఇండ్లలో ఉన్నటువంటి ఏమిటంటే బంగారు, వెండి, నగలు ఇవన్నీ మీరు తీసుకోండి అని చెప్తాడు ఆయన. తీసుకోండి అని చెప్తాడు ఆయన. చూడండి, ఆయన పని కొరకు, ఆయన మందిరం కొరకు ఎక్కడ ప్లాన్ చేశాడు ఆయన? వీళ్ళు ఇంకా విడుదల పొందక మునిపే, ఆ విడుదల దినము సమీపించే ముందు రోజే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెండి, బంగారము అన్నిటినీ తీసుకొని వీళ్ళు అలంకరించుకోనండి, మీరు వచ్చిన తర్వాత అది పని కొరకు, పరిచర్య కొరకు వాడబడాలి అని చెప్పేసి దేవుడు ముందుగానే నీ దగ్గర లేదని అది సమకూర్చిన తర్వాత అన్నీ నీకు ఇచ్చి తన పనిలో నిలబెట్టుకొని దేవుడు నిన్ను బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. తన పని కొరకు నిన్ను వాడుకోవడానికి ఎప్పుడో దేవుడు సిద్ధం చేసి పెట్టి ఉంటాడు. నువ్వు మాత్రం నా వల్ల అవ్వదులే, నేను ఈలేనులే, జరగదులే, అసలు నేను ఈగలుగుతానంటావా, నా దగ్గర ఏముందిలే. అవిశ్వాసం అంతే. నేను ఇంతకు మించి ఇవ్వాలి, ఇంతకు మించి చేయాలి, శక్తికి లోపం లేకుండా చేయాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఏ రోజు నీ అడుగు జారదు, నువ్వు తడబడవు, నువ్వు క్రిందపడవు, నువ్వు ముందుకు కొనసాగించబడుతూనే ఉంటావు.
రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. తరచుగా వస్తూ ఉన్న ఏం చేయాలి? ఆ బలహీనత కొరకు కొంచెము ద్రాక్షారసం. అంటే దాని అర్థం ఏమిటి? పశ్చాత్తాపడి విరిగిన మనస్సుతో ఉపవాసం ఉండి లేదా కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం. అదే రక్తాన్ని చేతపట్టుకొని వెళ్ళినప్పుడు సమయోచితమైనటువంటి సహాయము నీకు దొరుకుతుంది. ఏ సహాయం దొరుకుతుంది? సమయోచితమైన సహాయం. ఆ రక్తము లేకుండా నువ్వు వెళ్ళావనుకోండి, కృపాసనమునొద్దకు సహాయం కాదు కదా, మరణం వస్తుంది. అందుకే తరచుగా ఆ ద్రాక్షారసం మనం పుచ్చుకునే ఆ క్రమములో ప్రభువు మనకు నేర్పుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పాఠం ఏమిటంటే, మనము దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపముతో ప్రార్థన చేయగలిగినటువంటి స్థితి కలిగి మనము నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా చెబుదాం. ప్రార్థన మనకు చాలా అవసరం. పశ్చాత్తాప ప్రార్థన. ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అనే ముందు విరిగి నలిగిన హృదయంతో మనలను మనం పరీక్షించుకున్నట్లుగా, ప్రక్షాళన చేయబడినట్లుగా, కడగబడినట్లుగా ఆ తరచుగా ఉన్న బలహీనత కొరకు ఆ ద్రాక్షారసం పుచ్చుకునే అనుభవం ఆత్మీయతలో మనకు నేర్పే పాఠం ఏమిటంటే, మనకు ఒక పశ్చాత్తాపపు ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి మూర్ఖత్వము, రెండవది ఏం చెప్పాను నేను పోయిన వారం? ఏం చెప్పానండి? ఇతరులను పోల్చుకునే బలహీనత. మొదటిది మూర్ఖంగా ప్రవర్తించేది, రెండవది ఇతరులను పోల్చుకొని వాళ్ళు చేశారేంటి నేను చేయలేదేంటి అన్నటువంటి ఆ బలహీనత ఉండకూడదు. ఈరోజు నువ్వు నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటి అంటే, అవిశ్వాసము ఏ ఘోషణ ఎక్కడ నీ జీవితంలో అది పొరపాటున కూడా కనబడకూడదు, రాకూడదు. ఇంకొక విషయాన్ని కూడా మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదవండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదనేను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం అంతా చదివితే ప్రభు చెప్తున్నాడు, నాటుటకు, నిలబెట్టుటకు, పడగొట్టుటకు, పెళ్ళగించుటకు నేను నిన్ను ప్రాకారముగాను నిలబెట్టుకున్నాను, నేను స్తంభముగా నిలబెట్టుకున్నాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు అధైర్యపడుతూ ఉన్నావు? నువ్వు ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? ఏం చూసుకుంటున్నాడు? తన దగ్గర ఉన్నటువంటి శక్తిని చూసుకుంటున్నాడు. అయ్యో నేను చిన్నపిల్లవాడినే, నేను బాలుడనే, నేను ఇది చేయలేనే అని. మీరు ఇంకా 4వ వాక్యంలో నుండి చదవడం వస్తే, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించానయ్యా, వెళ్ళయ్యా, నేను ప్రవక్తగా నియమించాను, వెళ్ళు. అయ్యా నాకు చదువు లేదు, తెలివి లేదు, టాలెంట్ లేదంటే ఎక్కడ నియమించాను నేను? తల్లి గర్భములో ఉన్నప్పుడే. అసలు తల్లి గర్భములో నుండి నువ్వు బయటికి రాకమునుపే. ఇంకా మనం ఎఫెసీ పత్రికలో జాగ్రత్తగా చదివితే, జగత్ పునాది వేయబడక మునుపే తన సంకల్పము చొప్పున దేవుడు మనల్ని అప్పుడే కన్నాడు. యాకోబు పత్రికలో అన్నిటిలో ప్రథమ ఫలముగా ఉండటకు వాక్యము ద్వారా దేవుడు మనలను కన్నాడు. వాక్యం ద్వారా కన్నాడు. వెళ్ళి నువ్వు ప్రజలకు ప్రకటించుము, నువ్వు నా నోరులాగా ఉంటావు, వెళ్ళు. నువ్వంటే ఈయన అంటాడు, అయ్యా నాకు శక్తి చాలదయ్యా,
అంటే నిరుత్సాహపడుతున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు ఏదైనా దేవుని యొక్క పని కానీ పరిచర్య కానీ చేయాల్సి వచ్చినప్పుడు భక్తిలో కానీ ప్రార్థనలో కానీ ఆత్మీయతలో కానీ మనం ఏమవుతూ ఉంటాము అని అంటే నిరుత్సాహపడుతూ ఉంటాము. వాళ్ళే మేలు బాగా సంపాదించుకున్నారు, వాళ్ళే మేలు బాగున్నారు, నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, ఆసాబులాగా ఆపసోపాలు పడుతూ ఉంటారు, ఆయాసపడుతూ ఉంటారు ఆసాబులాగా. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యపు లేఖనాన్ని, వాక్యపు సారాంశాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, గ్రహిస్తే, సర్వోన్నతుడైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట, నీకెప్పుడు నిరుత్సాహం ఉండకూడదు. నాకు శక్తి లేదే, నేను చేయలేనే. ఈరోజు మనం విన్నది మొదటిది అవిశ్వాసం ఉండకూడదు, రెండవది నిరుత్సాహం ఉండకూడదు. అప్పుడప్పుడు మనలో మనకే నిరుత్సాహం, ఏమెళ్ళాంలే, బాగలేదు కదా, ఏమెళ్ళాంలే ప్రార్థనకు, అంత దూరం అవసరమా, ఏముందిలే, కొంచెం బలహీనంగా ఉన్నాం కదా, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం కదా, నిరుత్సాహపడుతూ ఉంటాం. ఏమిటండి మనం మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఉంటే అసలు నేను దేవునికి ఎంత చేసేవాన్నో ఉన్నంతలో చేద్దాం అనుకోవడమే బలం. ఉంటే నువ్వు నేను చేసేది ఏముంది, ఎవరైనా చేస్తారు. లేనప్పుడే ఉన్నంత మట్టుకే ఉన్న దాంట్లోనే మనము చేయగలగడమే ఉత్సాహం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన దగ్గర ఉన్న చాలామంది చాలా వేస్తున్నారు, కానుక డబ్బాలో చాలా వేస్తున్నారు, ఆమె మాత్రం 2 కాసులు వేసింది అని 1,00,000 రూపాయలు ఇంట్లో పెట్టుకుని 2 కాసులు వేయడం కాదు. ఆమె కలిగిన దాంట్లో కలిగినదంతా చేయగలుగుతుంది. నేను కానుకల విషయంలో చెప్తున్నానని మీరు అనుకోవద్దు, మీకు అర్థమవుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. ఆమెకు కలిగిన దాంట్లో ఉన్నదంతా అక్కడ దేవుని యొక్క పని కొరకు వినియోగిస్తుంది, గుప్పిలు విప్పుతుంది, ధారాళంగా చేయగలుగుతుంది. నేను చేయలేను, నా వల్ల అవ్వదు, కుదరదు. నిరుత్సాహంతో మనం ఎప్పుడూ పొరపాటున కూడా మాట్లాడకూడదు, నిరుత్సాహపడకూడదు. అసలు ఉంటే అలా చేసేవాడినా కదా, ఉంటే కాదు లేకపోయినా కూడా నేను ఇది చేయగలుగుతాను అన్నటువంటి ఉత్సాహం రావాలి. కొరింథీ పత్రికలో చూడండి, పౌలు గారు ఏం చెప్తాడో అద్భుతమైనటువంటి మాట చక్కగా మాట్లాడతారు ఆయన. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలకు వ్రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వాక్యము, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. కలిమి కొలది ఉన్నప్పుడు కాదు అంటే నిరుత్సాహపడకూడదు. ఎప్పటికీ కలిగిన దాంట్లో, లేనప్పుడు నువ్వు ఏం చేయలేవు, నేను ఏం చేయలేవు. చెయ్యాలి అన్నటువంటి ఆ తపనతో ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా మనం అడుగులు ముందుకు వేస్తామే, అది దేవుడు మనకి ఇస్తూ ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఉత్సాహము. 11వ వాక్యాన్ని కూడా మీరు చదవండి. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తిగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. ఉన్నప్పుడు కాదు, ఉన్నప్పుడు చూద్దాంలే, అప్పుడు చేద్దాంలే, అయ్యగారు వచ్చేదాకా అమాస ఆగుతుందా? ఏనా అయ్యగారు వచ్చేదాకా అమాస ఆగుతుందా? ఆగదు. అందుకని ఈ సమయం పోతే మరలా సమయం రాదు. ఇక్కడ నేను ఎంత చేయగలను, ఈ అబ్బాయి అవదా, కుదరదా అనకూడదు. నువ్వు చేసే వాళ్ళను
చేయని. ఇతరులు కూడా నువ్వేం చేస్తావులే, నేను అనుకున్నా అవ్వదు, జరగదు, ఈ వేస్ట్, ఇవన్నీ ఉత్తుతి, ఇదంతా అనవసరం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, గుర్తుపడితే, చదవగలిగితే వాక్యం సెలవిస్తుంది చక్కటి మాట, లేఖనం. ఏమన్నో తెలుసా? నిరుత్సాహపడకూడదు. ఏమంటున్నాడు ఇర్మియా? ఏమంటున్నాడు? అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదా, నేను చేయడానికి నాకు శక్తి లేదయ్యా. నిరుత్సాహపడుతున్నాడు. నువ్వు నిలబడుకో, నేను చేయించుకుంటా. ప్రభు మాట్లాడతాడు, నువ్వు నిలబడుకో, నేను చేయించుకుంటా. చాలా రోజులు తిరిగానా డబ్బుల కోసం, నువ్వు నిలబడుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చేయించుకుంటా. అప్పుడు ఆయన చెయ్యి చాపి, కింద వాక్యాలు మీరు చదివితే, ఆయన చెయ్యి చాపి ముట్టి 8వ వాక్యంలో 9వ వాక్యంలో చెయ్యి చాపి నోరు ముట్టి ఈజీలాగా సెలవు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నా, మెరుగు పెట్టాను నేను, నువ్వు వెళ్ళు. ఆయన ముట్టి, ఆయన బలపరిచి, ఆయన నిలబెట్టుకున్నప్పుడు నాకు శక్తి లేదు, నేను అవ్వదు, నేను చేయలేనేమో అనుకుంటే ఇంక జీవితాంతం అట్లాగనే ఉంటాం. జీవితాంతము అలాగనే ఉంటాం. అడుగులు ముందుకు వేయలేము, ముందుకు సాగలేము, ముందుకు కొనసాగించబడలేము. ఏమిటండి, నిరుత్సాహంతో, నిస్పృహల మధ్యలో మనం అట్లాగనే ఉంటాం. ఇదేం చేస్తుంది నన్ను అని బలము తెచ్చుకొని ఒక అడుగు ముందుకు వేయగలిగితే ఏదైనా మనం చేయగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి, కొన్ని సందర్భాలలో ఏదన్నా మనకు వినబడింది అనుకో, దాన్ని పట్టుకొని పిండేసుకుంటూ ఉంటాం. ఏదన్నా అయిందనుకో ఏం చేస్తాం? పిండేసుకు ఇంకా అదే. ఇప్పుడు వర్షానికి వెళ్ళాం, తడిసిపోయింది, మూతి తుడుచుకున్నాం, ఇంక దీన్నే 24 గంటలు పిండుకుంటూ ఉంటే ఎప్పుడు ఆరబెట్టేది? ఇది ఎప్పుడు ఆరుతుంది? చాలామంది నిరుత్సాహపరుస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, నేనైతే అది చేద్దును ఇది చేద్దును అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనలో ఒక నిరుత్సాహము మాత్రమే కాకుండా ఇతరుల పట్ల, ఇతరులను గురించి కూడా మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. ఇతరులను బట్టి కూడా మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. దేవుడు సౌలును రాజుగా ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. తైలపు బుడ్డి తీసుకొని ప్రవక్త ద్వారా అభిషేకించి పంపించాడు. వచ్చాడు, కాముకొన్నాడు. ఏమైనా అదేంటిది దండోర గిండోర ఏమి వేయించుకోలే ఉన్నాడు. జాగ్రత్తగా ఉంటూ ఉన్నటువంటి ఆ క్రమములో ఏమిటండి, అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సమూయేలు వచ్చిన తర్వాత కుటుంబాల గోత్రాల ప్రకారం నిలబెడితే ఎవరి గోత్రం వచ్చిందంటే బెన్యామీను గోత్రం వచ్చింది. ఆ బెన్యామీను గోత్రంలో ఎవరు వచ్చారు? సౌలు కుటుంబం వచ్చింది. సౌలు కుటుంబంలో ఎవరు వచ్చారు? సౌలు బెన్యామీను గోత్రంలో సౌలు కుటుంబం వచ్చింది. కీషు కుటుంబం వచ్చింది. కీషు కుటుంబంలో సౌలు వచ్చాడు రాజుగా. అందరూ ఈడేంటి రాజు, ఈడు మనకు రాజా, ఈడేంటి రాజు అని అన్నప్పుడు సౌలు అవేం పట్టించుకోలే. చక్కగా రాసుందండి బైబిల్లో, చెవిటివాడైనట్టుగా ఉన్నాడంట. చెవిటివాడైనట్టు. చూడండి, మీరు ఆ మాటను చదువుతారు దేవుని యొక్క వాక్యంలో. మనం కొన్ని విషయాలకు మనం ఏమిటండి, కత్తి, కర్ర, బల్లెము, బరిస, బాకు, ఏమిటండి కవచము, శిరస్త్రాణం అన్నీ తగిలించుకొని తెగ మోసేసుకుంటూ ఉంటాం యుద్ధానికి. మనము అంత కంగారు పడి, అంత కలత చెంది, అంత ఇబ్బంది పడి, మనం అంత తలక్రిందులై ఒడిసిపోయి, అర్థమవుతుందని మనం గింజుకొని కొట్టుకొని అంత విధిగా ఉండవలసినటువంటి అవసరము ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామండి ఒకసారి గట్టిగా. 10వ అధ్యాయము 27వ వాక్యం.
పనికిమాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతనిని నిర్లక్ష్యము చేసి అతని కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకున్నాడు. సమయం వస్తుంది, ఏమొస్తుంది? సమయం వస్తుంది. ఆ సమయం వచ్చేంత వరకు కాస్త కాముగా ఉందాం. సమయం రాకముందే నేను అది ఇది వేసేస్తాను, పొడిచేస్తాను, నువ్వేవుడు, నేనేవుడు, వాడేవుడు, ఈడేవుడు అని ఎగిరేడా? అసలు నేనంటే ఏమనుకున్నాడు అన్నాడా? అసలు ఒకప్పుడు మేమేంటో తెలుసా అన్నాడా? మాట్లాడట్లేదండి మీరు. అన్నాడండి? ఎట్లా ఉన్నాడన్నా? అసలు దేవుడు ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా ఎన్నుకోవడానికి ఇదొక కారణమై ఉండొచ్చు. ఇదొక కారణమై ఉండొచ్చు. ఎంతమంది నిర్లక్ష్యం చేసినా, ఎంతమంది అపహాస్యం చేసినా, ఎంతమంది ఎగతాళి చేసినా, ఎంతమంది వెక్కిరించి వ్యంగ్యంగా మాట్లాడుతున్న సౌలు మాత్రం ఎట్లున్నాడు? వాళ్ళ మాటలన్నీ లెక్కబెట్ల. అసలు అభిషేకించింది ఎవరు? ఆయన. ఎన్నుకున్నది ఎవరు? ఆయన. నాకు పని ఇచ్చింది ఎవరు? ఆయన. ఎవరేమనుకుంటే ఏంటి? ఒక టైం వస్తుంది, ఆ టైంలో ఆయన బయలుపరుస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆ కార్యం జరుగుతుంది. అంతవరకు మనం అలాగ నిలిచి ఉందాం. ఏ మనుషులైతే వెక్కిరించారో, ఏ మనుషులైతే నిర్లక్ష్యం చేశారో, ఏ మనుషులైతే తృణీకరించారో, ఏ మనుషులైతే మనలను ఒప్పుకోలేదో ఆ మనుషులే మరలా తలదించుకునేటట్లుగా, ఇతనే మా రాజు అనేటట్లుగా దేవుడు ఆయన నిలబెట్టుకున్నాడు. అంటే మనము జాగ్రత్తగా గుర్తుపట్టాలి, గమనించాలి, గ్రహించాలి. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మన ఇంట్లో వాళ్ళే మనలను తృణీకరించవచ్చు, మన పిల్లలే మనలను ఎగతాళి చేయొచ్చు, మన భార్యే లేదా మన భర్తే మనలను అపహాస్యంగా మాట్లాడచ్చు. అయ్యా వచ్చావులే భక్తుడి, వచ్చావురే భక్తురాలివి, వచ్చావులే అది ఇది అని. ఏం భయపడొద్దు. దేవుడు ఒక సమయం ఉంది, చెయ్యి చాపబోతున్నాడు, ముడతాడు. ఆయన ముడితే ఎక్కడ లేని శక్తి నీకు వస్తుంది. అప్పుడు నీ పట్ల గొప్ప కార్యం జరుగుతుంది. చెయ్యి చాపి నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉండగా, చెయ్యి చాపి నిన్ను స్థిరపరిచే దేవుడు నీతో ఉండగా, చెయ్యి చాపి నీ పట్ల కార్యాలు జరిగించే దేవుడు నీతో ఉండగా, వాళ్ళను చూసి వీళ్ళని చూసి వాళ్ళేదో అన్నారు అని నీలో నువ్వే ఒక్కొక్కసారి ఏంటి నేనేం చేస్తున్నా కలిసి రావట్లేదు, అంతా నష్టం వస్తుంది, అసలు ఏమి లేదు, ఇది చేద్దాం అనుకుంటే నిరుత్సాహపడద్దు. ఒక టైం ఉంది, ఆ టైంలో దేవుడు అన్నీ జరిగిస్తాడు, అన్నీ నెరవేరుస్తాడు, అన్నీ దేవుడు కార్యాన్ని జరిపిస్తాడు. మనం చేయాల్సిందంతా ఒకటే, నిరుత్సాహపడకుండా నిజ దేవుని యందు నమ్మిక ఉంచి మోకాళ్ళ మీద నిలబడి జీవము కలిగినటువంటి దేవుని కృప కొరకు ప్రార్థనలో కనిపెట్టుకొని మనం ముందుకు వెళుతూ ఉంటే కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. బలహీనుడు అయిపోయావా? భయపడద్దు, రేపు బలాన్ని ఇస్తున్నాడు దేవుడు. కురింగిపోతున్నావా? భయపడద్దు, దేవుడు నిన్ను ఆయనే చేతులతో ఎత్తుకొని నిలబెట్టబోతూ ఉన్నాడు. కలవరాల మధ్యలో అరకత్తెరలో పోకచెక్కలాగా ఇరుక్కొని ఎప్పుడెప్పుడన్నా పరిస్థితి అని సతమతమైపోతున్నావా? దేవుడు ఒక గొప్ప విడుదల కలగజేయబోతూ ఉన్నాడు. విడిపిస్తాడు, నడిపిస్తాడు. శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయనే సమర్థుడైనటువంటి దేవుడు. తన ఉన్నతమైనటువంటి కార్యాలు మనలో జరిగించుటకు ఆయన మాత్రమే శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆ టైం వస్తుంది, ఆ టైం వరకు అలాగా మౌనంగా సమయం వచ్చేంత వరకు ఏమిటండి కాస్త మనం నిలబడుకొని నిబ్బరం కలిగి ఉంటే రాబోతున్నటువంటి దినాలలో దేవుడు తన ఉన్నతమైనటువంటి ప్రణాళికను మనలో నెరవేర్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తరచుగా వచ్చు బలహీనతలను పట్టుకొని వేలాడుతూ ఉండకూడదు. ఎందుకు ఈ బలహీనతలంటే అధికంగా మనము
హెచ్చిపోకుండా ఉన్నట్లు అని గత వారంలో చెప్పాను. ఎందుకు ఈ బలహీనతలు అంటే ఆయన పరిపూర్ణమైనటువంటి కృపను మన మీద నిండుగా కుమ్మరించడానికి అని చెప్పాను. మనం ఇప్పుడు అదే బలహీనత మరలా చాలాసార్లు జ్ఞాపకం చేశాను. ఎక్కడ పుట్టినప్పుట్టుంటే ఇప్పటి వరకు ఎక్కడ కింద పడలేదా? పడలేదా? అక్కడే ఉన్నామా? లేచి వచ్చామా? లేచి ముందుకు రావాలి. అక్కడే పడ్డామంటే మనంతటి మూర్ఖుడు తెలివి లేనివాడు ఇంకొకరు ఉండరు. అలాగనే ఆత్మీయతలో మనం ఎక్కడ బలహీనులము కాక, ఒకవేళ మూర్ఖంగా ఆలోచన చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామేమో, ఒకవేళ ఇతరులను పోల్చుకుంటూ మన భక్తిలో భ్రష్టులమైపోతున్నామేమో. మూడవదిగా ఈరోజు మొదటిగా మనం ఏమిన్నాము? అవిశ్వాసము వలన బలహీనలమైపోతున్నాము. అబ్రాహాము గురించి చెప్పాను కదా అంత ముందు వారం నేను. అతడు విశ్వాసమందు రాలేదులే, మీరు ఎవరు రాలేదు ఆ వారం. విశ్వాసమందు బలము పొందుకున్నాడు అతను. అబ్రహాం, మన పితరుడైనటువంటి అబ్రహాము విశ్వాసం ద్వారా బలాన్ని పొందుకున్నాడు, బలహీనుడు కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాస విషయంలో మొహమాటమై ఉండకూడదని చెప్పాను ఆ మాటలో. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా అవిశ్వాసంలో ఎక్కడ మనం బలహీనపరచబడకూడదు. ఆ బలహీనత లేకుండా ప్రార్థన చేసుకోవాలి. రెండవది నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం ఉండకూడదు. ఉత్సాహగానము చేసేదము. ఏంటంటే అది డీజే పెట్టుకుని ఆ ఊపు వచ్చి ఎగురుతారు చూడండి, వాళ్ళకంటే ఎక్కువ ఎగరాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రెండు బలహీనతలు మనలో ఉండకూడదు. రాబోతున్న దినాలలో దేవుడు నడిపిస్తే వచ్చే వారం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.